ఎప్పుడూ వేడిగా ఉండే విజయవాడలో ఈ మధ్య వర్షాలు పడుతున్నాయండోయ్. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా చాట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాట్ చేసుకోవడానికి ముందుగా 1/2 కేజీ బఠానీలని 5 గంటలు నానబెట్టేసి కుక్కర్లో వేసేసి తక్కువల్సిన బంగాళదుంపలను కూడా వేసేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన బఠానీని పూర్తిగా చల్లారిన తర్వాత సగం వరకు మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ని వేసేసి ఇందులోనే మిగిలిన బఠానీలు అలాగే బంగాళదుంపను మ్యాష్ చేసి వేసేసేయాలి. బాగా కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ చాట్ ఇలా ఉడుకుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న చాట్లోకి కొద్దిగా చాట్ మసాలా అలాగే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. ఈ చాట్ మరీ ముద్దగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది. ఈ చాట్ చల్లారకుండా వేడివేడిగా వేరొక బౌల్లో వేసుకుని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఉంటే కార్న్ఫ్లేక్స్ లేకపోతే బూందీ మిక్చర్ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఫైనల్గా నిమ్మకాయ పిండుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ చాట్నే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.